హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యేటువంటి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు చాలా యూజ్ అవుతుంది. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే చూడండి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 1 year వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో యాప్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. మీకు 1 year వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2022కి సంబంధించినటువంటి అన్ని షిఫ్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ విత్ కీ ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి వన్ వర్డ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్ అండ్ ఈడియమ్స్తో పాటు ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్, అలాగే జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని డైలీ ఈ పర్టికులర్ కోర్స్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. మీరు 50 రూపీస్కే ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఎవ్రీడే మీకు అప్డేట్ అయ్యేటువంటి పీడిఎఫ్స్ కూడా మీరు పొందవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ 2 కోర్సెస్ని ఇమీడియట్గా తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క కంప్లీట్ డిస్కషన్ని ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో అయితే చూద్దాము. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. వారికి యూజ్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ది హాటెస్ట్ కాంటినెంట్ ఆన్ ఎర్త్? భూమిపై అత్యంత వేడిగా ఉండేటువంటి ఖండం ఏది అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా అండి. సో ఆఫ్రికా ఖండం భూమి మీద అత్యంత వేడిగా ఉండేటువంటి ఖండంగా చెప్పుకోవచ్చు. సో దీని మీదుగా భూమధ్య రేఖ అనేది వెళ్తుంది. అలాగే సూర్యకిరణాలు చాలా ఫోకస్డ్గా ఈ ల్యాండ్ పైన పడతాయి కాబట్టి సో చాలా హాటెస్ట్ ప్లానెట్గా చెప్పుకోవచ్చు. సో ఆఫ్రికా ఖండంలోనే మనకి సహారా డిజర్ట్ కూడా ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద డిజర్ట్గా చెప్పుకుంటాం కదా. సో సహారా డిజర్ట్ కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. సో అత్యంత వేడిగా ఉండేటువంటి ఖండం ఏది అంటే ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఇండియన్ స్టేట్ బోర్డర్స్ విత్ 3 countries లైక్ నేపాల్, భూటాన్ అండ్ చైనా రెస్పెక్టివ్లీ? నేపాల్, భూటాన్ మరియు చైనా ఈ 3 దేశాలతో సరిహద్దులుగా ఉన్నటువంటి భారతదేశంలోని రాష్ట్రం ఏది అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో ఈ 3 దేశాలకి సంబంధించినటువంటి సరిహద్దులతో మన భారతదేశంలోని ఒక రాష్ట్రం సరిహద్దును అయితే పంచుకుంటుంది. సో ఆ స్టేట్ ఏంటని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి సిక్కిం అండి. నేను మీకు మ్యాప్ పాయింటింగ్లో కూడా చూపిస్తాను సో దట్ మీకు ఈజీగా గుర్తుంటుంది. సో సిక్కిం అనేటువంటి ఈ స్టేటు చైనాతో, నేపాల్తో, భూటాన్తో ఈ 3 దేశాలతో తన యొక్క సరిహద్దునైతే పంచుకుంటుందన్నమాట. సో ఇండియన్ మ్యాప్లో ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సిక్కిం అనేటువంటి స్టేట్ ఉంది చూడండి. సో ఈ నాబ్ ఏదైతే ఉందో సో ఇది సిక్కిం స్టేట్ అండి ఇది. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ పార్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా భూటాన్ అనమాట. సో ఇదంతా కూడా మనకి నేపాల్ కిందకు వస్తుంది. సో మిగిలినటువంటి ఈ భాగం అంతా కూడా మనకి చైనా అనమాట. సో ఇక్కడ మనకి చైనా ఈ సిక్కింతో టచ్ అవుతుంది బోర్డరు. అలాగే భూటాన్ కూడా టచ్ అవుతుంది. పక్కన ఉన్నటువంటి నేపాల్ కంట్రీ కూడా టచ్ అవుతుంది అనమాట. సో సిక్కిం అనేటువంటి ఈ రాష్ట్రంతో మనకి ఇక్కడ నేపాల్, భూటాన్ అలాగే చైనా ఈ 3 దేశాలు వాటి యొక్క సరిహద్దునైతే పంచుకుంటున్నాయి. కాబట్టి సిక్కిం అనేది ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇంకా మనకి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి భూటాన్తో, చైనాతో తన యొక్క సరిహద్దుని పంచుకుంటుంది. పక్కన బర్మా కూడా ఉంటుంది. బర్మా అని చెప్పేసి లేదా మయన్మార్ అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు. సో ఈ కంట్రీస్తో అరుణాచల్ ప్రదేశ్ తన యొక్క బోర్డర్ని అయితే షేర్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ ఉత్తరాఖండ్ చూడండి. ఉత్తరాఖండ్ ఇక్కడ నేపాల్ తోటి అలాగే పక్కనే ఉన్నటువంటి చైనా తోటి తన యొక్క బోర్డర్స్ని షేర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది లాంగెస్ట్ ఇరిగేషన్ క్యానల్ ఇన్ ఇండియా ఈజ్? భారతదేశంలో అతి పొడవైనటువంటి నీటి పారుదల కాలువ ఏది అని చెప్పేసి అడిగారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో భారతదేశంలోనే అతి పొడవైన నీటిపారుదల కాలువ ఏది అంటే ఇందిరాగాంధీ కాలువ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇది రాజస్థాన్ స్టేట్లో ఉంటుందన్నమాట. అది ఎక్కడి వరకు ప్రవహిస్తుంది అంటే థార్ డిజర్ట్ వరకు కూడా ప్రవహిస్తుంది. సో ఇండియాలోనే లాంగెస్ట్ అతి పొడవైనటువంటి నీటి పారుదల కాలువ ఏది అంటే ఇందిరాగాంధీ క్యానల్ లేదా ఇందిరాగాంధీ కాలువ అని చెప్పేసి పిలుస్తారు.
ఒకసారి ఇండియా మ్యాప్లో చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పంజాబ్ స్టేట్లో ఈ విధంగా స్టార్ట్ అవుతుందండి ఇందిరాగాంధీ క్యానల్ అనేది. ఈ విధంగా స్టార్ట్ అయ్యి రాజస్థాన్ స్టేట్లోనికి వచ్చి ఈ ఏరియాలో మనకి సహారా డిజర్ట్ కూడా ఉంటుంది. సో ఈ సహారా డిజర్ట్కి కూడా ఈ పర్టికులర్ ఇందిరాగాంధీ క్యానల్ అనేది ప్రవహిస్తుందన్నమాట. సో పంజాబ్ నుంచి ఇక్కడ వరకు రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ వరకు కూడా ప్రవహించేటువంటి క్యానల్ ఇది. సో ఇండియాలోనే అతి పొడవైనటువంటి లాంగెస్ట్ క్యానల్ అని చెప్పేసి పిలుస్తారు. సో అదే ఇందిరాగాంధీ క్యానల్ లేదా ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ ది షుగర్ బౌల్? భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా లేదా షుగర్ బౌల్ అని చెప్పేసి పిలుస్తారు అని క్వశ్చన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. సో ఉత్తరప్రదేశ్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. షుగర్ బౌల్ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో ఎందుకు అంటే ఆ స్టేట్లో ఎక్కువగా షుగర్ కేన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క పంటలను ఎక్కువగా పండిస్తారు, చెరుకు పంటను ఎక్కువగా పండిస్తారు. సో అందువల్ల అక్కడ షుగర్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో అందుకే దీన్ని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఈ ఉత్తరప్రదేశ్ స్టేట్ని పిలుస్తారు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈస్ ది సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్? ఓకే, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి లక్నోలో ఉందండి. సో లక్నోలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. సో సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థ లక్నోలో ఉందన్నమాట. సో ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడుగుతారు. సో అవన్నీ కూడా మీరు లిస్ట్ అయితే చదువుకోవాలి. మనకి ఎంటీఎస్తో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామినేషన్స్లో కూడా సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది ఇండియన్ స్టేట్స్ బోర్డరింగ్ పాకిస్తాన్? పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి భారత రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి అడిగారు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఈజీగా అయితే చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి నేను మీకు మ్యాప్ పాయింటింగ్ చూపిస్తూ చెప్తాను, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో మ్యాప్ పాయింట్లో చూసుకున్నట్లయితే మనకి పాకిస్తాన్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో పాకిస్తాన్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా గుజరాత్తో ఇక్కడ ఈ విధంగా దాని యొక్క కంట్రీ అనేది షేప్ ఏ విధంగా ఉంటుంది అనుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్తో తన బార్డర్ ఉంటుంది, పంజాబ్తో ఉంటుంది, తర్వాత రాజస్థాన్తో బార్డర్ ఉంటుంది, అలాగే గుజరాత్తో ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి? జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. సో ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 స్టేట్స్, హర్యానా అయితే టచ్ కాదు కాబట్టి హర్యానా ఒకసారి చూసుకోండి. హిమాచల్ ప్రదేశ్ ఇటువైపు ఉంటుంది రైట్ సైడ్, చైనాతో తన యొక్క బార్డర్ అయితే షేరింగ్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ చూసినట్లయితే పాకిస్తాన్తో బార్డర్ని షేర్ చేసుకునేటువంటి ఇండియన్ స్టేట్స్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్. ఓకే, ఈ 4 స్టేట్స్ మనకి ఇక్కడ పాకిస్తాన్తో తన యొక్క బార్డర్స్ని షేర్ చేసుకుంటాయన్నమాట. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్. సో ఈ 4 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 స్టేట్స్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి భారత రాష్ట్రాలు అనమాట. మరొక ప్రశ్న రిపీట్ అయింది. నేపాల్, భూటాన్ మరియు చైనా 3 దేశాలతో సరిహద్దుగా ఉన్నటువంటి భారతదేశంలోని రాష్ట్రం ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ సిక్కిం అండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. సో సిక్కిం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డాష్ ఈజ్ యాన్ ఇంపార్టెంట్ రోడ్ లింక్ బిట్వీన్ శ్రీనగర్ ఆన్ వన్ సైడ్ అండ్ కార్గిల్ అండ్ లేహ్ ఆన్ ది అదర్ సైడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఒకవైపు శ్రీనగర్ మరియు మరొక వైపు కార్గిల్, లేహ్ మధ్య ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహదారి లింక్ ఏది అని ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి జోజిలా పాస్ అండి. జోజిలా పాస్ అనేది మనకి ఇక్కడ ఒకవైపు శ్రీనగర్, మరొక వైపు కార్గిల్, లేహ్ మధ్య ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి రహదారి లింక్గా చెప్పుకోవచ్చు. సో ఒకసారి మ్యాప్ పాయింటింగ్లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో ఇది జమ్మూ కాశ్మీర్ అనుకుంటే ఇది లేహ్ అండి, అలాగే ఇక్కడ కార్గిల్ ఉంది, అలాగే ఇక్కడ మనకి శ్రీనగర్ ఉంది. సో ఇక్కడ వీటన్నిటికీ మధ్యలో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జోజిలా పాస్ అనేది ఉందన్నమాట. సో జోజిలా టన్నెల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, సో ఇది జోజిలా పాస్ అనమాట. సో ఒకవైపు లేహ్, మరొక వైపు కార్గిల్ ఉండి, సో మరొక వైపు శ్రీనగర్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ మధ్యలో ఉన్నటువంటి పాస్ ఏంటని చెప్పేసి అడిగాడు కదా. సో ఇది శ్రీనగర్, ఇది కార్గిల్, ఇది లేహ్ అనమాట. సో వీటి మధ్యలో ఉన్నదే ఇది మనకి ఇక్కడ జోజిలా పాస్ అనమాట. ఇక్కడ జోజిలా పాస్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది జోజిలా పాస్ అనేది. 9th క్వశ్చన్ వచ్చేసి ది హిస్టారికల్ షేర్ షా సూరి మార్గ్ ఈజ్ కాల్డ్ యాజ్? చారిత్రక షేర్ షా సూరి మార్గ్ని ఇలా పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దానికి సంబంధించినటువంటి ఇది ఒక నేషనల్ హైవేకి పెట్టినటువంటి పేరు అనమాట. సో దీని పేరు వచ్చేసి నేషనల్ హైవే నెంబర్ 1 అండి. సో నేషనల్ హైవే నెంబర్ 1ని షేర్ షా సూరి మార్గ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మికిర్ హిల్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. మికిర్ హిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి
ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం స్టేట్లో ఈ మిక్కిరి హిల్స్ విస్తరించి ఉన్నాయండి. సో అస్సాం స్టేట్లో ఉన్నటువంటి ఈ హిల్స్ని మిక్కిరి హిల్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండేటువంటి 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి మనకి అస్సాము. సో ఇక్కడ చూడండి, ఈ లైట్ పింకిష్ కలర్లో ఉన్నటువంటి స్టేటే అస్సాం అనమాట. సో ఇందులోనే మనకి మిక్కిరి హిల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో మిక్కిరి హిల్స్ లొకేట్ అయి ఉన్నటువంటి స్టేట్ ఏది అంటే అస్సాం స్టేట్ అనమాట. సో ఈ మొత్తం 7 స్టేట్స్ని ఏమంటారు అంటే 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, అగర్తల, నాగాల్యాండ్, మణిపూర్. సో ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని 7 సిస్టర్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో వీటన్నిటిని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అని చెప్పేసి అంటారు కదా. సో ఇందులో అస్సాం అనేది ఒకటనమాట. సో ఇందులో మనకి మిక్కిరి హిల్స్ అనేవి ఈ కొండలు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఆఫ్ సహ్యాద్రి రేంజ్? సహ్యాద్రి పర్వత శ్రేణికి మరొక పేరేంటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్ లేదా పశ్చిమ కనుమలు అని చెప్పేసి పిలుస్తారండి. సో పశ్చిమ కనుమల్ని ఇక్కడ సహ్యాద్రి రేంజ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సో సహ్యాద్రి పర్వత శ్రేణి యొక్క మరొక పేరు వెస్టర్న్ ఘాట్స్ లేదా పశ్చిమ కనుమలు. సో భారతదేశంలో మనకి పశ్చిమ కనుమలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి కనుమలండి. సో ఇవి మనకి ముంబై నుంచి ఈ ప్రాంతంలో ఓకే. సో ఈ విధంగా మనకి అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ షేరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర కావచ్చు, గోవా, అలాగే కర్ణాటక, కేరళ లాంటి ఈ స్టేట్స్లో ఈ యొక్క పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట. ఓకే. సో వీటిని సహ్యాద్రి శ్రేణి యొక్క ఈ పర్వతాల శ్రేణిని వెస్టర్న్ ఘాట్స్ లేదా పశ్చిమ కనుమలు అని చెప్పేసి కూడా పిలుస్తారు. 12th క్వశ్చన్ వచ్చేసి ది లాటిట్యూడ్ లైన్ ఆన్ విచ్ ద లెంగ్త్ ఆఫ్ డే అండ్ నైట్ ఆల్వేస్ రిమైన్స్ ది సేమ్ ఈజ్. పగలు మరియు రాత్రి పొడవున ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేటువంటి అక్షాంశ రేఖ ఏది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఈక్వేటర్ అండి. సో భూమధ్య రేఖ పగలు మరియు రాత్రి పొడవున ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉండేటువంటి ఒక అక్షాంశ రేఖ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈక్వేటర్ లేదా భూమధ్య రేఖ అనేది రైట్ ఆన్సర్. మరొక ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి వెన్ డస్ ది సన్ అపియర్ ఎట్ మిడ్ నైట్ ఇన్ నార్వే? నార్వేలో అర్ధరాత్రి సూర్యుడు ఎప్పుడు కనిపిస్తాడు, ఏ రోజున కనిపిస్తాడు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ 21st జూన్న అర్ధరాత్రి పూట. ఓకే. సో 21st జూన్న అర్ధరాత్రి పూట సూర్యుడు నార్వే దేశంలో కనిపిస్తాడండి. సో మామూలుగా అక్కడ నార్వే కావచ్చు, అలాగే మనకి ఫిన్లాండ్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ సూర్యుడు అసలు అస్తమించడం వాళ్ళకి ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది నైట్ టైంలో కూడా మ్యాక్సిమము. సో వింటర్ సీజన్లో కొంత చీకటిగా ఉంటుందని అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నార్వేలో అర్ధరాత్రి సూర్యుడు ఎప్పుడు కనిపిస్తాడు అంటే 21st జూన్న. సో నార్వేలో అర్ధరాత్రి పూట సూర్యుడు వారికి కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాలి. హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్? ఓకే. సో సోలార్ సిస్టమ్ని కనుగొన్నటువంటి వ్యక్తి కాదు ఇక్కడ అడిగింది. సో సోలార్ సిస్టమ్ యొక్క పితామహుడుగా ఎవరిని చెప్తారు? ఆ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి వాటిల్లో సో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవి ఉంటాయి కదా. సో వాటిల్లో దేన్ని సౌర వ్యవస్థ యొక్క పితామహుడిగా పిలుస్తారు అంటే సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ సూర్యుడు అండి. సో సూర్యుడిని మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫాదర్గా పిలుస్తారు. సో ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటారు, లేదా సౌర వ్యవస్థ పితామహుడిగా కూడా పిలుస్తారు. అలాగే ఈ సౌర వ్యవస్థని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగితే నికోలస్ కోపర్నికస్ అనమాట. సో నికోలస్ కోపర్నికస్ని కూడా ఇక్కడ ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు ఆన్సర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి భూమి, శుక్రుడు, శని, సూర్యుడు అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి సన్ లేదా సూర్యుడు అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ యాజ్ అర్త్స్ ట్విన్? ఏ గ్రహాన్ని భూమి యొక్క జంట గ్రహంగా పిలుస్తారు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి శుక్రుడు అండి. సో శుక్రుడిని భూమికి సంబంధించినటువంటి ట్విన్గా పిలుస్తారు, జంట గ్రహంగా పిలవడం జరుగుతుంది. సో భూమికి ఉండేటువంటి అన్ని పరిస్థితులు మ్యాక్సిమం చాలా వరకు పరిస్థితులు ఆ వాతావరణం అనేది అక్కడ ఉంటుందని చెప్పేసి అంటారు. అందువల్ల సో శుక్రుడిని ఇక్కడ భూమి యొక్క జంట గ్రహంగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది నంబర్ ఆఫ్ ప్లానెట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్? సౌర వ్యవస్థలోని గ్రహాల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఎస్ఎస్సి అండ్ రైల్వే లాంటి ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. సో మనకి 9 అనేటువంటి ఆప్షన్ కూడా ఇస్తాడు, కానీ ఇక్కడ 8 అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ అనమాట. ప్లూటో అనేది మనకి గ్రహంగా గుర్తించబడలేదు. సో ప్లూటో అనేది ఒక మరుగుజ్జు గ్రహంగా గుర్తించబడింది. ఓకే. డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి 9 ప్లానెట్స్ కాదు మనకుంది. సో టోటల్ 8 మనకి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాలు అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్టార్, కింది వాటిలో ఏది నక్షత్రం అని చెప్పేసి అడిగారు. ఇక్కడ మనకి భూమి, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చినటువంటి వాటిల్లో మనకి భూమి అలాగే శుక్రుడు మనకి ఇక్కడ గ్రహాలు, చంద్రుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి యొక్క ఉపగ్రహంగా చెప్తాము. అలాగే సూర్యుడు వచ్చేసి ఇచ్చినటువంటి వాటిల్లో మనకి నక్షత్రం అనమాట. సో కింది వాటిలో ఏది నక్షత్రం అంటే సూర్యుడు నక్షత్రం అనమాట. సో నక్షత్రంగా కూడా దీన్ని ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈజ్ గిండి నేషనల్ పార్క్ లొకేటెడ్, గిండి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి సో ఇది తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ అండి, గిండి నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్ నుంచి చాలా నేషనల్ పార్క్స్ అయితే ఉన్నాయి. అలాగే మన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్, గుజరాత్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్, ఇలాంటి ఫేమస్ నేషనల్ పార్క్స్ కొన్ని ఉన్నాయి ఇండియాలో. సో వాటికి సంబంధించి మీరు ఖచ్చితంగా చదవండి. ఒక బిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి టాపిక్స్లో ఈ నేషనల్ పార్క్స్కి సంబంధించినటువంటి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి ఖచ్చితంగా ఆ టాపిక్ అస్సలు మిస్ చేసుకోకుండా చదవండి. సో గిర్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అంటే సో తమిళనాడులో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విత్ విచ్ కంట్రీ ఇండియా హ్యాస్ ది లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ, భారతదేశం ఏ దేశంతో అతి పొడవైనటువంటి అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి చాలామంది పాకిస్తాన్ అనుకుంటారు, పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ అండి. సో నేను మీకు చూపిస్తాను. సో అక్కడ మీరు ఉన్నటువంటి ఆ బోర్డర్ని చూసి మీరు పాకిస్తాన్ అని చెప్పేసి అనుకుంటే అది తప్పు. సో బంగ్లాదేశ్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. భారతదేశంతో ఎక్కువ బోర్డర్ షేరింగ్ కలిగినటువంటి కంట్రీ ఏది అంటే బంగ్లాదేశ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి మీరు మ్యాప్ పాయింటింగ్ చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి ఇది బంగ్లాదేశ్, ఇది సో ఇదంతా కూడా బంగ్లాదేశ్. సో ఇది చూస్తే చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పాకిస్తాన్ వచ్చేసి ఈ విధంగా మన దేశంతో ఈ విధంగా బోర్డర్ని షేరింగ్ అయితే చేసుకుంటుంది. సో ఈ విధంగా ఉంటుంది పాకిస్తాను. సో ఈ లైన్ చూసి ఇదే పెద్దగా ఉంది కదా, సో ఇదే అనుకుంటాం మనం, కానీ ఇది రాంగ్ అనమాట. పాకిస్తాన్ అయితే కాదు మన దేశంతో ఎక్కువ బోర్డర్ని షేర్ చేసుకునేది. సో మన దేశంతో ఎక్కువ బోర్డర్ షేరింగ్ కలిగినటువంటి కంట్రీ వచ్చేసి బంగ్లాదేశ్ అనమాట. సో బంగ్లాదేశ్ అనేది రైట్ ఆన్సర్. అలాగే బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఏంటని చెప్పేసి కూడా అడుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ బెంగాల్ ఇక్కడ బంగ్లాదేశ్తో బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. సో ఈ స్టేట్ అంతా కూడా ఇక్కడ వరకు ఉంటుంది, చూడొచ్చు ఎల్లో కలర్లో. తర్వాత అస్సాం స్టేట్ కొంత షేరింగ్ అయితే ఉంది, ఇక్కడ ఉంది, అలాగే ఇటువైపు కూడా ఉంది. అలాగే మేఘాలయ, ఇక్కడ త్రిపుర అనమాట. సో వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర. సో ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్ బంగ్లాదేశ్తో వాటి యొక్క సరిహద్దుని పంచుకుంటున్నటువంటి స్టేట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ది నందాదేవి పీక్ లొకేటెడ్, నందాదేవి శిఖరం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉందండి. సో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ పీక్ని నందాదేవి పీక్ అని చెప్పేసి అంటారు. నందాదేవి శిఖరం భారతదేశంలోని ఉత్తరాఖండ్ అనేటువంటి రాష్ట్రంలో ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఉత్తరాఖండ్ స్టేట్ అండి. సో ఉత్తరాఖండ్లో మనకి ఈ పీక్ అనేది ఉంటుంది. సో దీన్ని నందాదేవి శిఖరం అని చెప్పేసి పిలుస్తారు. సో ఎవరెస్ట్ ఏమో మనకి నేపాల్లో విస్తరించి ఉంటుంది ఎక్కువగా. సో నేపాల్లో ఉన్నటువంటి శిఖరం అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం, మీ అందరికీ తెలిసిందే. సో ఎవరెస్ట్ శిఖరం. ఇంకా K2 వచ్చేసి మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందన్నమాట. సో K2 వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. నందాదేవి వచ్చేసి ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఎవరెస్ట్ వచ్చేసి మనకి నేపాల్లో ఉంటుందన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఒక 20 ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో ఈ పీడిఎఫ్ని కూడా నేను మన ఛానల్కి సంబంధించినటువంటి యాప్లో ప్రొవైడ్ చేస్తాను 50 రూపీస్ కోర్స్లో. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు యాప్లోనే చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ 50 రూపీస్ కోర్సు, అలాగే 500 రూపీస్తో ఉన్నటువంటి SSC MTS ఫుల్ క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.